మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనము. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ప్రియ దైవజనమా, మోషే మండుచున్న పొదవైపు వచ్చినప్పుడు ఆ వింత ఏమిటో చూద్దాము అని ఆ ప్రదేశాన్ని సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని సెలవిస్తూ ఉన్నాడు. అంతవరకు ఆ ప్రాంతములో పశువులు మృగాలు తిరుగుతూ దుమ్ము ధూళితో నిండుకొని ఉండి ఆ ప్రదేశము అస్తవ్యస్తముగా ఉండి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రదేశంలో ఉన్న ఆ పొద నడిమిని దేవుడు దిగివచ్చాడో అది పరిశుద్ధ ప్రదేశము అయినది. నీ జీవితము కూడా పాప పంకిలమై అపవిత్రముగా ఉండి ఉంటే, ఇక ఎవ్వరూ నన్ను పవిత్రపరచలేరు అని నీవు చింతిస్తూ ఉంటే, దేవుని వద్దకు నీవు మళ్ళుకుంటే, ఆయనను నీ హృదయములోనికి ఆహ్వానిస్తే, ఆయన వచ్చి నీలో నివసిస్తే, నీ పాపములన్నీ పరిహరింపబడి నీవు పరిశుద్ధపరచబడతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీలో నివసిస్తే నీ జీవితములో పాపానికి అపవిత్రతకు చోటు ఉండదు. నీ హృదయములో నీ మస్తిష్కములో చెలరేగుతున్న పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు, పాపము చేయాలనే ప్రేరేపణ నీవు జయించలేకపోతూ ఉంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. నీ జీవితంలో దేవునికి స్థానము ఇవ్వు. తప్పక దేవుడు నీలోనికి వస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు, నిన్ను నూతనపరుస్తాడు, నిన్ను రూపాంతరపరుస్తాడు. ఆ గత జీవితపు పాపపు ఛాయలేవి నీ జీవితంలో కనబడకుండా దేవుడు నిన్ను ఒక నూతన వ్యక్తిగా తన స్వారూప్యములోనికి మార్చుకుంటాడు. ఇంకా మనము ధ్యానించినట్లయితే అప్పటి వరకు పలుమార్లు ఆ ప్రదేశంలో మోషే తన చెప్పులతో తిరిగి ఉంటాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చినదో అది పరిశుద్ధపరచబడినది కాబట్టి చెప్పులు విడవమని దేవుడు ఆదేశిస్తూ ఉన్నాడు. ఇది దేవుని సన్నిధిలో దేవుని పట్ల మనము కలిగి ఉండవలసిన వినయమును, గౌరవమును, భయమును, భక్తిని సూచిస్తూ ఉంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనమని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావనే స్పృహ లేకుండా ఎన్నిసార్లు నీవు పరిశుద్ధాలయములో అపవిత్రముగా ప్రవర్తించి ఉంటావు, నిర్లక్ష్యముగా ప్రవర్తించి ఉంటావు. ఈ దినం దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. సెల్ ఫోన్తో నీవు చాటింగ్ చేసిన సందర్భాలు లేవా? మందిరంలో కూర్చొని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ చూచిన సందర్భాలు నీ జీవితంలో లేవా? ఒకవేళ యవన సహోదరుడు, యవన సహోదరివి అయితే మోహపు చూపులతో మందిరంలో ప్రవేశించిన దినాలు నీ జీవితంలో లేవా? ప్రియ దైవజనమా, దేవుడి దినం నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. ఆడంబరాన్ని ప్రదర్శించడానికి నీవు మందిరానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? లోకాన్ని సంఘంలోనికి ఆహ్వానిస్తూ దేవుని పరిశుద్ధ స్థలమనే భయము లేకుండా ప్రవర్తించిన దినాలు నీ జీవితంలో ఉన్నాయా? అయితే దేవుడు ఈ దినం ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అది దేవుడు నివసించే పరిశుద్ధ స్థలము, దేవుడు దిగి వచ్చే పరిశుద్ధ ప్రదేశము, దేవుడు తన సన్నిధి కాంతిని ప్రసరింపచేసే స్థలము. ఆనాడు యాకోబు అంటాడు కదా, ఇది పరలోకపు గవిని తప్ప మరొకటి కాదు అని. అవును, పరిశుద్ధ మందిరములో ఎక్కడ 2-3 కూడి ఆయన నామమును ఆరాధిస్తారు, ఆయన నామమున ప్రార్థిస్తారు, ఆయన నామమున ఏకీభవిస్తారు, అక్కడికి తాను దిగి వస్తానని సెలవిచ్చిన దేవుడు ఆ పరిశుద్ధ మందిరములో ఆత్మరూపి అయి సంచారము చేస్తున్నాడని నీవు గ్రహించక నీ ఇష్టానుసారముగా ఇంతవరకు ప్రవర్తించిన ఆ ప్రవర్తనను ఇక మీదట విడిచిపెట్టాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ మందిరంలో నీవు ప్రవేశించినప్పుడు దేవుని పట్ల భయము, భక్తి, గౌరవము, వినయము కలిగి ప్రవర్తించాలని ఈ వాక్యము ద్వారా దేవుడి దినం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా అతి కృప దేవాది దేవుడు మనందరికీ
అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే పరిశుద్ధ మందిరములో ప్రవేశించి కూడా భయము భక్తి లేకుండా నిర్లక్ష్యముగా ఇంతవరకు వ్యవహరించారో అట్టి వారి జీవితాలను ప్రభువా మీరు మార్చండి నాయన. నీ మందిరములో ప్రవేశించినప్పుడు వారి ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొని నీ ఎడల భయభక్తులు కలిగి కృతజ్ఞతాస్తుతులతో పరిశుద్ధాలంకారములతో నీ మందిరములో ప్రవేశించే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: యేసు చెప్పిన ఉపమానములో ద్రాక్ష తోట యజమాని 3 సంవత్సరముల నుండి ఏ చెట్టున పండ్లు వెదకుచుండెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.